ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్ చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటి? ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా. ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎంక్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతాయి, మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అది కూడా ఇస్తాం. కానీ పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత, అది కూడా చేస్తాం. ఈ 3000 కూడా మీకు అదనంగా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్కి వస్తుంది. జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీ ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పెన్షనర్స్ నమ్మద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాయల్ ఫకీర్ కంటే దారుణమైన వ్యక్తిత్వం. ఏ వేషంలో ఎప్పుడు వస్తారో మీటింగ్లో చెప్తాం. కానీ ఒక ప్రత్యేకమైన అకేషన్ ఇది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెడుతూనే ఆ ఇబ్బందిని ప్రతిపక్షాల పని నెట్టే వాళ్ళు రాజీనామా ఇది. రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ గవర్నమెంట్ రాదు, 100% పోయింది. ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు, వాళ్ళ ఉద్యోగాలు వేరే కదా, వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు రెసన పెట్టారు కదా. అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా, యథేచ్ఛగా, ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి? రెండోది, వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు, రాజీనామాలు చేపించి, లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు. వీళ్ళందరి పైన కేసులు పెడతారు. కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు? ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు? అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు. మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ గెలుపు కోసం వాళ్ళ బలపసు చేయడం ఎక్కడ న్యాయం ఉందా దీంట్లో? రెండోది, చాలా స్పష్టంగా 1,26,000 మంది పంచాయత్ సెక్రటరియట్లో ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశారు. నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లేకుంటే వీళ్ళు ఉండేవాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయతీ తరఫున, రెవెన్యూ తరఫున ఒక ఉండేవాడు. వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజు 2 లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టి 1,25,000 మందిని విలేజ్ సెక్రటరియట్ పెడితే ఆ 1,26,000 మంది ఒక్కొక్కరు 45 నుంచి 50 పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఇది? ఆ ఊర్లో ఉండేవాడు 50 మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పడుతుందా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు. ఎందుకు చేయలేదు? ఒకరోజు కాకపోతే 2వ రోజు అయిపోతుంది. అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను, ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేసి చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ముసలి వాళ్ళని, అందులో కూడా అనారోగ్యం ఉండే వాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు, ఇది మంచిది కాదంటే చాలా స్పష్టం కాదని చెప్పింది. మేము ఆలోచిస్తాం, వీలైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? ఇంకొక మాట కూడా హైబ్రిడ్ మోడల్ అన్నాడు. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇస్తాం, ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికీ ఇస్తామన్నారు. సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా? ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎందుకు ఇవ్వలేదు? 3వ తారీఖు ఎందుకు ఇచ్చారు? 3వ తారీఖు వెళ్ళారు, డబ్బులు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? అంటే ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు.
3వ తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న ఈవినింగ్కి 86% తీసుకున్నారు.